స్టోన్స్ ఉండే వాటికి సీజెడ్ జ్యువెలరీస్‌కి, బ్యాంగిల్స్‌కి ఫేమస్ అండి. ఎవ్వరైనా సరే 1 గ్రామ్ గానీ, సీజెడ్ గానీ కొనాలి అంటారా? ఇప్పుడైతే పల్స్ కూడా అనమాట కొత్తగా. సో, వీటన్నిటి కోసం ఎక్కువగా బేగం బజార్‌కే వెళ్తూ ఉంటారు. బట్ మనకి మాత్రం అడ్రస్‌లు అవి సరిగ్గా తెలియకుండా ఫస్ట్ టైమ్ గాని వెళ్ళామంటే, వాళ్ళు ఎంత కాస్ట్ చెప్తే అంత కాస్ట్‌కి కొనాల్సొస్తుంది. అండ్ ఏంటంటే అది ఎక్కువనా, తక్కువనా అనేది కూడా మనకు అర్థం కాదనమాట. సో, అట్లా ఉంటదనమాట. సో, మేమేం చేసామంటే ఫస్ట్ చాలా షాప్స్ అయితే తిరిగాం. అంటే మాకు ఎక్స్‌పీరియన్స్ లేదు. మేము కూడా ఫస్ట్ టైమే వెళ్ళాం. అది కూడా పాపకి బర్త్‌డేకి సింపుల్‌గా కావాలి. హెవీ ఎక్కువైన కాస్ట్ వద్దు. ఎందుకంటే కొన్ని రోజులకి ఖరాబ్ అయిపోతాయి కదా! సో, నేనైతే అట్లా ఆలోచించాను అనమాట. మేము చాలా షాప్స్ తిరిగాం. మాకైతే ఒకటైతే చాలా స్పెషల్ అనిపించింది. చాలా తక్కువ కాస్ట్. ఇక్కడ చూడండి ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయో. రూ. 250, రూ. 300 అండి. ఇంత తక్కువ కాస్ట్‌కి 1 గ్రామ్ జ్యువెలరీలో ఇయర్ రింగ్స్ అయితే నేను అస్సలు చూడలేదండి. సో, చాలా తక్కువ అనిపించింది. వడ్డానాలు చూడండి రూ. 1000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అండి. 5000 వరకు కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయండి. సీజెడ్ మాత్రమే రూ. 1000, మిగిలినవైతే కొంచెం తక్కువ కాస్ట్‌కే ఉన్నాయండి. 700. ఇది చూడండి బుజ్జి వడ్డానం అనమాట. చిన్న పిల్లలకి చాలా బావుంటుంది. రూ. 700కే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ డిస్‌ప్లేలో ఉండే ఇయర్ రింగ్స్ అయితేనండి 300-500 వరకు ఉన్నాయండి. 500 అబోవ్ అయితే లేవు. చాలా తక్కువ కాస్ట్ అనమాట. ఇక్కడ చూడండి అసలు ఎంత బావుందో! నాకైతే చూస్తుంటే అన్నీ కొనేయాలనిపించింది. బట్ ఇంత అమౌంట్ మన దగ్గర లేదు కదా! సో, నేను ఆల్రెడీ ఇంతకుముందు బేగం బజార్‌లో నా పెళ్లి షాపింగ్ మొత్తం ఇక్కడే చేశాననమాట. 13,000కైతే కొన్నానండి. ఓన్లీ 1 గ్రామ్ జ్యువెలరీ. అదే సీజెడ్ అనమాట. బ్రైడ్ లుక్‌లో చాలా బావుండాలి. స్పెషల్ డే అని చెప్పి నేనైతే ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టేశాను. బట్ నాకిక్కడ ఇది చూసాక అనిపించింది, అయ్యో! ఇంత అమౌంట్ పెట్టేసానే, ఇంత తక్కువ కాస్ట్‌కి ఇక్కడ దొరుకుతున్నాయి అనిపించింది. నాకు తెలిసి మేము పెట్టిన 13,000కి ఇక్కడ సీజెడ్ అలాగే 1 గ్రామ్ జ్యువెలరీ 2 కూడా 2 సెట్‌లు వచ్చేవి. మేము కంప్లీట్‌గా ఒక సెట్‌కి 13,000 కాస్ట్ అయితే పెట్టామనమాట. చూడండి పాపడి బిళ్ళలు, లాంగ్ చైన్స్, షార్ట్స్ అద్దిరిపోయాయన్నమాట. ఇవంతా సీజెడ్ అండి. ఎంత బావున్నాయో అస్సలు చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుందనమాట. కానీ ఫ్యూచర్‌లో మాత్రం ఇలాంటిది ఒక షాప్ పెట్టేయాలి అనే కోరికైతే నాకొచ్చేసిందండి. ఇంత తక్కువ కాస్ట్‌కి వీళ్ళు ఎలా ఇది చూడండి ఎంత బావుందో, నాకు చాలా బా నచ్చింది. ఇదొచ్చేసి జస్ట్ రూ. 700 అండి. ఇంత తక్కువ కాస్ట్ అనమాట. సో, ఇందులోనే కాదు చాలా రకాలైతే ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఆన్‌లైన్ డెలివరీ కూడా ఉంది. వీడియో కాల్ చేసి కూడా మనకి ఎలాంటి జ్యువెలరీ కావాలో మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఆన్‌లైన్‌లో కూడా పంపిస్తారనమాట. అస్సలు ప్రాబ్లమ్ లేదు. లాస్ట్‌లో వీళ్ళ విజిటింగ్ కార్డ్ అయితే పెడతానండి. వీళ్ళైతే చెప్పారు, "ఏంటి మేడం వీకెండ్స్‌లో వచ్చారు. వీక్ డేస్‌లో రండి మేడం. కంప్లీట్‌గా మా దగ్గర ఉండే కలెక్షన్ మొత్తం చూపిస్తామన్నారు." సో, మాకు కూడా కుదరదండి. చిన్న పాపను తీసుకొనొచ్చాము. అది కాక మా పాప బర్త్‌డే షాపింగ్ అండి అని చెప్పామనమాట. సో, ఇక్కడ చూడండి మనం పాత కాలంలో బిళ్ళలతో ఉండేవండి. అసలు ఎంత బాగుండేవో. నాకు కంప్లీట్‌గా వీటి పేర్లు తెలీదు కానీ ఇవైతే చూడ్డానికైతే చాలా కొత్తగా ఉన్నాయి. ఇది వచ్చేసి రామ్ పరివారం అనమాట. లక్ష్మీదేవి పరివారం. ఎంత బావున్నాయో, అంత బావున్నాయన్నమాట. సో, నాకేమనిపించిందంటే బంగారం కొనుక్కునే బదులు ఒక రూ. 1,00,000కి ఓన్లీ 1 గ్రామ్ జ్యువెలరీ కొనుక్కుంటే ఏ ఫంక్షన్‌కైనా ఎలా అయినా రెడీ అయ్యి ఎళ్ళిపోవచ్చు అనిపించింది. చూద్దామండి టైం ఉంది కదా! సో, మనం ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం. ఓకే. ఇలా ఇలా అయితే అనిపించిందనమాట. ఇంత బావుందంటే జ్యువెలరీ అంత బావుంది. ఇక్కడ చూడండి పల్స్ తోటి. అంటే నేనైతే కంప్లీట్‌గా ఇంత కలెక్షన్ వాళ్ళు మనకి ఓపికగా చూపిస్తారని కూడా అనుకోలేదండి. వెళ్ళాము, అడిగాము, "ఏవండీ మాకు యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఇలా చూపిస్తారా?" అని అడిగామనమాట. వాళ్ళు నీట్‌గా చూపిచ్చారు. ఇంకోటి చెప్పారు, "వీక్ డేస్‌లో రండి మేడం ఉండే కలెక్షన్ మొత్తం చూపిచ్చేస్తాను. మీకు 2 వీడియోలు అవుతాయనైతే చెప్పారండి." సో, వీళ్ళ విజిటింగ్ కార్డ్ వచ్చేసి ఇదండి.